హలో మామాస్, వెల్కమ్ టు దేకే బ్లాగ్స్. నేను మీ అజయ్ కృష్ణ. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేను మా ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి మిలాన్కి వెళ్తున్నాం. మిలాన్ అంటే కొంపల్లిలో ఉంటుంది. సో మిలాన్కి ఇంకా చాలా టైం ఉంది, 7 o'clock ఓపెన్ చేస్తారు. సో అంతలోకి మేమైతే బాక్స్ క్రికెట్కి వచ్చాం. రైట్ నో మేమైతే కుకట్పల్లిలో ఉన్నాము. గచ్చిబౌలి నుంచి కుకట్పల్లికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. మేము 5 members ఉన్నాము, మా ఫ్రెండ్స్ అందరము. సో చూద్దాం ఎట్లా ఆడతాం. బాక్స్ కూడా చూపిస్తాం మీ అందరికీ. సో మన బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మామ, పక్కా మర్చిపోకండి. అలానే సపోర్ట్ చేయండి. చలో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. త్రీలోకు ఫస్ట్ ఓవర్ అని చెప్పి ఫస్ట్ ఓవర్ ఇది ఏంది అసలు? ఇది నేమ్ ఆఫ్ ఫీల్స్ అని ఒప్పుకోడా ఇది లాస్ట్ వచ్చినట్టుంది. అది బాను సెకండ్, థర్డ్, ఇంకేముందా? ఫోర్త్, ఫిఫ్త్, సెకండ్. సారీ, రాజేష్, భాను, ప్రసన్న, త్రిలోక్. ఫిఫ్త్ నేనేనా? ఏరా ఫస్ట్ నాకే వచ్చిందారా బ్యాటింగ్? నేను కట్ చేసి పెట్టుకుంటామా? ఉంది 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 ఉంది. ఒరే బ్యాట్ ఇసిరేసావేరా బాను. ఇంకా ఓడి కొట్లే బ్యాట్ తీసుకెళ్ళి. వీడికి ఆడడం కూడా రాదు, బ్యాట్లు ఇసిరేస్తాడు అత్తమాను. బ్యాట్స్మెన్ అది సాలిడ్ రా. అట్లా కొడతాడు నువ్వు అట్లా వేస్తే. అరే షార్ట్ రా. బ్యాటింగ్ ప్రెస్ అన్నా. ఒక ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్ ఒక గల్లీ క్రికెటర్ గెలుస్తున్నాడు. పాపం ఆడనిస్తలేడు అన్న. ఒక 6 అన్నా నువ్వు. అదే ఇజ్జత్ ఏంది మనంది. సింపుల్ క్యాచ్. లాభాలే. అరే క్యాచ్. వాడిని బాక్సర్స్ స్టార్టింగ్ లా ఫస్ట్ బాల్ ఫస్ట్ నుంచి బోల్డ్. ఇప్పుడు అందుకే నాకు వచ్చాడు యార్కర్. రైవల్రీ కొనసాగుతుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఓ కొంచెంలో ఈ బాల్ కనిపించలేదా? ఇప్పుడు నాకెత్తున్నాడు. అరే ఓ లాస్ట్ పగిలిపోయింది బాల్. ఫైనల్ గా బాక్స్ అయితే అయిపోయింది. చాలా స్వెట్ వచ్చేసింది. చాలా రోజులు బాక్స్ క్రికెట్ ఆడినాము. సో ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనది మిలాన్కి అయితే వెళ్తున్నాము. సో మనకి అప్రాక్సిమేట్ గా మిలాన్ ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుంది అంటే, కాదు మిలాన్ ఎంత దూరం వస్తుంది? ఇలా
ఇక్కడికెళ్ళి 15 to 20 ప్లస్ వస్తుంది. 22 వస్తుందా? 20 వస్తుంది, 20 ఈజీ వస్తుంది. రేపు మళ్ళీ 20 కిలోమీటర్లు పోవాలి ఒక రెస్టారెంట్ కోసం. అక్కడికి వెళ్ళినాక మిగిలిన బ్లాగ్ మొత్తం తీసి మీకు చూపిస్తా. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఆ లొకేషన్ ఏంటిది. చాలా మందికి మిలాన్ దాబా అంటే తెలుసు, బట్ నేను చూపిస్తాను ఆ వే ఆఫ్ స్టైల్లో. చలో మళ్ళీ మిలాన్లో కలుసుకుందాం. ఫైనల్ గా మనం అయితే మిలాన్ డాబాకి అయితే వచ్చేసాము. చలో మిలాన్ డాబా చూపించేస్తా, లోపల ఎట్లుంది, అంబియన్స్ ఎట్లుందని. చలో వెళ్ళిపోదాం. సో అంబియన్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది, లైక్ మొత్తం దాబా స్టైల్ అనమాట. సో సిట్టింగ్ లో కూర్చున్నాం. ఆర్డర్ ఏం చెప్తారు? ఫస్ట్ 65 చికెన్ 65. చికెన్ 65 లాస్ట్ టైం కదా? లేదు మొగలై చిల్లీ చికెన్ తిన్నాను. లాస్ట్ టైం మన అడుగురాదు. చికెన్ 65 అది కాదు. అప్పుడే థమ్స్అప్ రా ప్రసన్న. అరే తిన్నాను కూడా తినలేదురా నువ్వు. ఇంకా ఉంటే బస్సు అవుతుంది సమ్మర్ కాబట్టి. కాదు మరి కడుపు నిండిపోతుంది కదా థమ్స్అప్. ఈడు కాదు ఒక్క నిమిషం బాటిల్ చేస్తాను. ఎవరైనా సరే థమ్స్అప్ ఎట్లా తాగుతారు? మహా అంటే 2 గ్లాసులు. మా వాడు తాగుతాడు, ఇక బాటిల్ తాగమన్నా తాగుతాడు. కుడితే తాగినట్టు తాగుతాడు. థమ్స్అప్ 2 లీటర్ బాటిల్ ఉండాలి. మరి లాస్ట్ టైం పాపం బాగా రాలేదురా. మరి ఈసారి ఎగ్జైటెడా? ఫస్ట్ టైం మామ ఇక్కడ టేస్ట్ చేయడం ఎలాగుందో తినేసాక లాస్ట్ లో చెప్తాను రివ్యూ. అంతే అంటవా? అప్పటి వరకు ప్లీజ్ మమ్మల్ని డిస్కౌంట్ ప్లీజ్ మీరు తెగించి మా మీద జాలు చూపించి, మా మీద కాకపోయినా సరే మా ఓడి మీద జాలు చూపించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేసి వాళ్ళు ఇంకో 10 మందికి షేర్ చేయమని చెప్పండి. విన్నారుగా మా ఫ్రెండ్స్ కూడా. ముగ్గురు సాయం చేసి మొత్తం మింగించినట్టు ఉంటుంది. దస్ రోటీ ఏంది? లేదు మొగలై చికెన్, ఆఫ్ఘనీ చికెన్, చికెన్ 65, 10 తందూరి రోటీ. చికెన్ 65 అయిపోయింది. అయిపోయింది, ఏం కాదు. ఎక్కీమా ఇంకొక ఎక్కీ మొత్తం. ఇది ఫస్ట్ రౌండ్. ఇది ఫస్ట్ రౌండ్. చలో లేట్ చేయకుండా మనం తినేద్దాం. ఎరా బాగా ఎగ్జైటెడా? ఎన్ని తింటాడు? ఒక్క నిమిషమా మా ఎన్ని రోటీలు తింటాం? అందుకే నేను అడుగుతున్నా. యూట్యూబ్ మీద దాలేగా 18 తింటాడా? అన్ని తింటా కానీ తిన్నాడు ఆల్రెడీ. నార్మల్ నువ్వు ఎన్ని తింటావు నార్మల్గా? ఇంకా ఒక 6-7 తింటాడు. 6-7 తిన్నాడు. 5 ఎన్ని తింటావు? 5 తింటాడు. ఎవడు తింటాడు? 6 నాతో 18-10 అంటే ఎక్కడ తింటాం? కాదు 6 రోటీలు తినకపోతే నువ్వే చెప్పు. అరే ప్రసన్న గారు టాస్కులు బాగా ఇస్తాడు. ఏ విషయానికి ఆమె ఏ మాట కామాట. టాస్కులు కాదురా, పక్కన ఎట్లా ముంచాలో ఆడికి బాగా తెలుసు. పక్కన ముంచుడు ఫస్ట్ ఆడ 6 రోటీలు తిన్నాడు రా. తింటా అన్నాడు. తినకపోతే ఏం చేయాలో చెప్పు. నువ్వు చెప్పు. వారితో నీకు సంబంధం లేదు. నువ్వెంత తింటావు చెప్పు. నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి నేను అడుగుతున్నా. 5 తింటాను. 1 6. అరే ప్రసన్న 6 తినకపోతే ఏం చేయాలరా? 5 మరి 6 నువ్వు వీడు మన లంచ్ టైంలోనే అన్నం కూడు సరిగా తినాడు. వీడ 6 రోటీలు తింటాడా? చలో చూద్దాం. చలో లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం. పదండి.
లైట్ చేద్దాము. ఫస్ట్ తందూరి రోటీ తందూరి రోటీ విత్ అఫ్ఘాన్ చికెన్ మొగలై చికెన్. సారీ మొగలై చికెన్. కర్రీలు కూడా తెలియదు. అఫ్ఘానీ చికెన్ లా మెయిన్ ఏంటంటే ఇక్కడ అఫ్ఘాన్ చికెన్ ఆమ్లెట్ ఇస్తారు. అది మనం తర్వాత టేస్ట్ చేద్దాం. ముందు మొగలై చికెన్ టేస్ట్ చేద్దాం. లాస్ట్ లాగా టేస్ట్ మంచిగా ఉంది. బాగుందా? బాగుంది టేస్ట్. ఎన్నోది నాలుగోది. నరుకుతా బిడ్డ నేను రెండోది నేను ఎంత వాళ్ళు ప్రతిసారి అడిగితే తిన్నాను. నాలుగు కదా రాయేష్ అనేది 5. ఇప్పుడే కదా నాలుగండి నువ్వు తిరగ నీదిరా. నువ్వు నేను ఒకటే స్పీడ్ మీద ఉన్నాం రా. మేమిద్దరం 3 తిన్నాము. మనోడు వాడు చెప్పిన వచ్చినాక తిని మళ్ళీ రోటీలోకి వస్తా. వాడు 2, మనోడు 4 తింటుండు, మనోడు 5 తింటుండు. ఈడు నేను 3. ఏంద్రా చలో మన నెక్స్ట్ ఐటమ్ ఇదేంటి అఫ్ఘానీ చికెనేగా. అఫ్ఘానీ చికెన్లో ఆమ్లెట్ చికెన్ వేస్తారు అనమాట. సో ఇది కూడా టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇచ్చేద్దాం. చలో ఎట్లుంది మా టేస్ట్? అఫ్ఘానీ చికెన్ ఆమ్లెట్ అదిరిపోయింది. ఎట్టుంది బాగా అఫ్ఘానీ చికెన్? తినొచ్చు. ప్రసన్న అదేంటి ఇంకా ప్రసన్న ప్లేటే కలుగుతలేదు ఈరోజు. మిస్ అయ్యాడు కదా వాడు జస్ట్ స్టార్టింగ్ కోర్స్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు స్టార్ట్ చేసాడు జస్ట్. అవుతుంది. రాయసన్ అయితే ఓన్లీ అన్న మనోడైతే నాన్ వెజ్ ముట్టాడు. ఓన్లీ ఎగ్ అనమాట. ఎగ్టేరియన్ మనోడు. సో అది ఎక్కీమా మనం కూడా ట్రై చేద్దాం తర్వాత వీడియోలో. సో లేట్ చేయకుండా అఫ్ఘానీ చికెన్ విత్ తందూరి రోటీ టేస్ట్ చేసేద్దాం. సో టేస్ట్ చేద్దాం. ఇలా ఒక ఆమ్లెట్ తీసుకొని అలా ఆమ్లెట్ రోటీలో పెట్టేసి అలా ఒక చికెన్ కూడా నంచుకొని ఇలా తింటే ఇంకా ముందు కర్రీ నువ్వు ఉన్నావు కదా. 2 తిన్నాడు. ఫస్ట్ ఎట్లా 10 రోటీలు అయిపోయినాయి. మళ్ళీ ఇంకో 10 రోటీలు చెప్పారు మా వాళ్ళు. వాడు ఒకటే తిన్నాడు. ఎవడు బానుగాడు 1 తిన్నాడు, 2 తిన్నానని చెప్తున్నాడు. సొల్లు ఎవరు చెప్తున్నాడు. ఇక్కడ దొరికేస్తున్నాడు. బాను ఏంటేమో ఛాలెంజ్ చేసిన గుర్తుందా? తీసుకుందాం కదా. రాజేశాన్ ఇంతకుముందు ఇంకో 10 చెప్పిండు. అయితే ఈసారి ఎక్కీమా ట్రై అయిపోతున్నాం. ఇది ఎక్కీమా అనమాట. ఇది నా 3వ రోటీ. చలో లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసిద్దాం. ఎక్కీమా కూడా మనకి ఎట్లా అనిపించింది అనేది. చూసారా 2 లీటర్లు బాటిల్ అవైలబుల్. ఎన్నిరా ఎంత తాగుతావు రా ప్రసన్న? ఇది అన్యాయం. ఇది అందరు పోతుంది. కావాలంటే ఇంకో పాటలు చెప్పి ఫస్ట్ తాగి పెడతాడు. ఇది అన్యాయం. ఇది సినిమా ఉంటుంది అట్లయితే ఎక్కువ తినగలుగుతాం ఆయన. సో ఇప్పుడు మనం ఎక్కీమా ట్రై చేద్దాం. వేడిగా వేడిగా కాలుతుందిగా నోట్లో. కర్రీస్ ఎక్కువ కాలుతుంది. తిన్నాం చాయ్ పోసుకుంటావు. గేదె జురినట్టు జురుతాడు ఆ సీని. తాగేస్తాను ఎంత వేడిగా ఉన్నా సరే. ఎక్కీమా టేస్ట్ అయితే మంచిగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కడికి ఒకటి చెప్తాను మీరు సాటిస్ఫై అవ్వకపోయినా రెస్టారెంట్ కూడా మాత్రం సాటిస్ఫై చేస్తారు. ఎంజాయ్ పాండుగ ఎలా చేస్తావా? వాడు తిన్న 2 రోట్లకి అంత చెప్తున్నాడు. ఎంత తిన్నామని కాదు, ఇక్కడ ఉడుపులో గిన్నంత వరకు తినాలి మనం. ఎంత తాగినారా థమ్స్అప్? చెప్తాము 2 లీటర్లు థమ్స్అప్ తీసుకుంటాం. తాగేసాం. ఆడెక్కువ తాగాడు అందులో. మళ్ళీ ఇంకో 2 లీటర్లు కావాలన్నాడు. 2 లీటర్లు తాగితే బండి మీద కూర్చొని తాగుతాడంట దారంతా. 2 లీటర్ 1 లీటర్ చలి 1 లీటర్ 1 లీటర్ థమ్స్అప్ ఒక్కని ఎట్లా తాగుతావురా? పోతుంది. గాయంతో వస్తుంది. నాన్న కాలికి ఉన్నది. బ్యాచులర్ కూర్చొని ఎందుకు మీరు కాదు నేను. ఫైనల్ గా మిలాన్ లో అయితే తినేసాము. టేస్ట్ విషయానికి వచ్చేస్తే టేస్ట్ అయితే చాలా బాగానే ఉంది. కాకపోతే ఇది ఎవరికి సెట్ అవుతుంది ప్లేస్ అంటే టేస్ట్ ఏమంటారు, అంబియన్స్ వద్దు టేస్ట్ ముద్దు అనుకునే పర్సన్స్కి సెట్ అవుతుంది. ముందే చెప్తున్నా, అందరికీ నేనైతే రికమెండ్ చేయను. మీకు ఒకవేళ టేస్ట్ కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటే
అంతా అన్నీ మూసుకొని మిలాన్కి అయితే వచ్చేసేయండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మిలాన్ లొకేషన్ వచ్చేసి గుండ్లపోచంపల్లిలో ఉంటుంది. సో మనకి నేనైతే నాగరంలో ఉంటాను కాబట్టి నాకైతే అరౌండ్ ఒక 25 కిలోమీటర్స్ దాకా వస్తుంది. సో అది మా సంగతి. ఇక ఫుడ్ అయితే అయిపోయింది. ఈరోజు బాక్స్ కూడా ఆడేసినాం మంచిగా. ఈ వీడియో నేను రేపు పోస్ట్ చేస్తా, అంటే రేపు సాటర్డే, ఈరోజు ఫ్రైడే. సో రేపు మాకు వీకెండ్. సో ఇది ఫ్రైడే రికార్డ్ చేసిన వీడియో మీకు సాటర్డే వస్తుంది. ఇంతకుముందు ఏదో అన్నావుగా మిలాన్లోకి వచ్చినాక మిలాన్లో ఫుడ్ మొత్తం తిన్నాక మిలాన్లో ఫుడ్ తిన్నాక చెప్తా అని చెప్పు. నీ రివ్యూ చెప్పు ఎట్లుంది ఫుడ్? ఎక్సలెంట్ మా, తినొచ్చు, సాటిస్ఫై అవ్వచ్చు. ఓకేనా? ఏడు తెలుసా? ఏడు బాబు ఇవి? సోంపు సోంపు కదా, ఇది కూడా బాగుంది. సోంపు బాగుందంట. అమ్మగా చలో బయలుదేరదాం రాజేష్గా. బాయ్. ప్రసన్న పోదాం మామ ఇక నడు ఇక. చలో మామ ఇక మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళినాక రిమైనింగ్ ముచ్చట మాట్లాడదాం. చలో ఇంటికాడ కలుద్దాం మళ్ళీ. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. అమ్మమ్మ అస్సలు ఒళ్ళంతా పులుసు గారిపోయింది, చెమట కర్రగా అయిపోయినాము. అసలుకి ఏమంటారు, సిచ్యువేషన్ అస్సలకి దారుణంగా అయిపోయింది. బాక్స్ ఆడినాము, మళ్ళీ మిలాన్కి బాగా దుబ్బి తిన్నాము. సో ఈరోజు డే అంతా మొత్తం బయటనే అయిపోయింది. సో గచ్చిబౌలి నుంచి కోంపల్లికి పోయి, కోంపల్లి నుంచి నేను ఇంటికి వచ్చేసరికి అమ్మ చాలా ఏమంటారు ఎగ్జాస్ట్ అయిపోయినాను నేను. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మన వ్లాగ్ చూసిన వాళ్ళందరూ మన ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు కనుక సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాం మావా. ట్రస్ట్ మీ. చలో ఉంటా మరి. బాయ్ మామాస్.